సతీదేవి తపస్సు మరియు వివాహం. సతీదేవి యొక్క తీవ్రమైన భక్తి ఒక ఆధ్యాత్మిక శక్తిని, తపశ్శక్తిని సృష్టించింది. అది శివుని ధ్యానాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆమె పట్టుదలకు ముగ్ధుడైన శివుడు ఆమె ఆహారాన్ని పూర్తిగా త్యజించి ఆఖరికి ఆకులను కూడా తినడం మానేయడం వల్ల ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది. ఆమె ముందు తన దివ్యమంగళ స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆమెను వెంటనే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ లోకానికి ఒక ఆదర్శ గృహస్థ ధర్మాన్ని చాటి చెప్పడం కోసం తమ వివాహం శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరగాలని సతి పట్టుబట్టింది. పవిత్ర వివాహం మరియు బ్రహ్మదేవుని తప్పు. శివ సతుల వివాహాన్ని దాక్షాయణీ కళ్యాణం అని పిలుస్తారు. పరమ వైరాగి అయిన శివుడిని ప్రాపంచిక వ్యవహారాల్లోకి తీసుకురావడమే ఈ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. చైత్రమాసపు శుక్లపక్ష త్రయోదశినాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వివాహానికి సమస్త దేవతాగణం, అలాగే శివుని అనుచరులైన ప్రమదగణాలు, వింత రూపాలు కలిగిన ఆత్మలు అతిథులుగా వచ్చారు. సప్తపది అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచే వేడుక సమయంలో బ్రహ్మదేవుడికి సంబంధించి ఒక విపత్కర పరిస్థితి ఎదురైంది. సతీదేవి నడుస్తుండగా ఆమె పాదాల అందానికి బ్రహ్మముగ్ధుడయ్యాడు. ఆయన ఆమె ముఖాన్ని చూడగానే కామవికారానికి లోనై అతని నుండి 4 చుక్కల వీర్యం నేలపాలయ్యింది. సృష్టికర్త అయ్యుండి పెళ్లికి పురోహితుడిగా ఉండి కూడా ఇటువంటి కామవికారానికి లోనైనందుకు శివుడు ఆగ్రహంతో రగిలిపోయి బ్రహ్మను సంహరించడానికి తన త్రిశూలాన్ని ఎత్తాడు. విష్ణువు మరియు దక్షుడు వెంటనే రంగంలోకి దిగి శివుడిని శాంతింపజేశారు. బ్రహ్మ చేసిన పాపానికి శిక్షగా శివుడు ఒక వినూత్న మార్గాన్ని సూచించాడు. బ్రహ్మ నుదుటిపై నంది, శివుని వాహనం, గుర్తును ముద్రించాడు. ఎవరైనా ఆ గుర్తు గురించి అడిగినప్పుడు బ్రహ్మ తాను చేసిన తప్పును నిజాయితీగా చెప్పాలని, దానివల్ల కలిగే అవమానమే అతని పాపభారాన్ని తగ్గిస్తుందని శివుడు ఆజ్ఞాపించాడు. అనంతరం ఆ వివాహ వేదికను కళ్యాణ మండపంగా మారుస్తూ శివుడు బ్రహ్మకు వరమిచ్చాడు. అక్కడ భక్తులు దాంపత్య సౌఖ్యం కోసం ప్రార్థించుకోవచ్చు. కైలాసవాసం మరియు దండకారణ్య పరీక్ష. వివాహం తర్వాత శివసతులు హిమాలయాలలో మరియు కైలాసంలో సుమారు 10,000 దేవ సంవత్సరాలు గడిపారు.